గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో లోకస్ ఫస్ట్ రోమన్ ఫిఫ్త్ ప్రాబ్లం దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లంలో క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ద స్క్వేర్ ఆఫ్ whose డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ 4 times to its y కోఆర్డినేట్. సో లోకస్ అనగానే మనం ఇప్పుడు అంతకుముందు చేసిన 5 సమ్స్కి ఇలాగే రాసాం. లెట్ పి x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్. లెట్ పి x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్. ప్రతి సమ్ముకి నెక్స్ట్ సమ్ము వచ్చే సమ్ములకు కూడా మనం ఇదే రాస్తాం. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ ఏమైనా ఇచ్చాడు ఆ క్వశ్చన్స్లో. సో క్వశ్చన్లో పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కండిషన్ మాత్రమే ఇచ్చాడు. గివెన్ కండిషన్ రాయాలంటే ముందు కండిషన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, లోకస్ ఆఫ్ ద పాయింట్ పి the square of whose distance from the origin is 4 times to its y coordinate. The square of whose distance from the origin అంటే పి నుంచి ఓకున్న డిస్టెన్స్ అంటే సపోజ్ మనం డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, ఓ ఆరిజిన్. సపోజ్ ఇక్కడ పి ఉందనుకుంటున్నాం. పి ఓపి, ఈ ఓపి డిస్టెన్స్ ఓపి స్క్వేర్ ఆఫ్ ఓపి అంటే ఓపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 times to ఇట్స్ వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ మీన్స్ x1 y1లో వై కోఆర్డినేట్ అంటే y1, అదే ఎక్స్ కోఆర్డినేట్ అని ఉంటే x1 అని తీసుకునేవాళ్ళం. వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం కండిషన్స్ రాసేసుకుంటున్నాం అంతే. సో గివెన్ కండిషన్ ఈస్ ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4y1. ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4y1 అంతే. ఇంకా ఆటోమేటిక్గా మన జనరల్ సింప్లిఫికేషన్ మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా, ఆ బేసిక్స్ని బట్టి రాసేసుకుంటాం. సో ఓపీ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్, దట్ ఈస్ రూట్ ఆఫ్ x1 minus 0 whole square ప్లస్ y1 minus 0 whole square అని రాయాలి, లేదా డైరెక్ట్గా x1 square ప్లస్ y1 square. రూట్ ఆఫ్ x1 square y1 square హోల్ స్క్వేర్ ఉంది కదా, అది రాసేసుకున్నాం. స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 4y1. సో మనకు ఫైనల్గా x1 square ప్లస్ y1 square ఈక్వల్ టు 4y1. యాక్చువల్గా రూట్ వస్తే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాసి క్యాన్సిల్ చేసేవాళ్ళం. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో x1 square ప్లస్ y1 square ఈక్వల్ టు 4y1. ఆన్సర్ అయిపోయింది. బట్ 4y1 అటు తీసుకెళ్ళి రాసేసుకుంటున్నాం. x1 square ప్లస్ y1 square మైనస్ 4y1 ఈక్వల్ టు 0. దెర్ఫోర్ లోకస్ ఆఫ్ పి x1, y1 ఈజ్ x square ప్లస్ y square మైనస్ 4y ఈక్వల్ టు 0. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మీనింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ద స్క్వేర్ ఆఫ్ whose డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ 4 times to ఇట్స్ y కోఆర్డినేట్. ఓ నుంచి పీకున్న డిస్టెన్స్కి స్క్వేరు ఈక్వల్ టు 4 times to ఇట్స్ వై కోఆర్డినేట్ అన్నాడు అంతే. నెక్స్ట్ వన్, 7th సమ్. మనకి లోకస్ అనగానే మనం ఫస్ట్ పాయింట్ రాసేసుకోవచ్చు. లెట్ బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్. నెక్స్ట్ తర్వాత గివెన్ పాయింట్ సార్ క్వశ్చన్లో కనిపిస్తుంది ఏ కామా 0, బి మైనస్ ఏ కామా 0. మనం ముందే రాసేస్తున్నాం యాక్చువల్గా, కానీ క్వశ్చన్ చదివి జాగ్రత్తగా ప్రతి పాయింట్ రాసుకుందాం. క్వశ్చన్లో చూడండి కండిషన్ ఏమి ఇచ్చాడో. Find the equation of the locus of a point P such that PA square plus PB square equal to 2C square. మనకి థియరిటికల్గా ఇవ్వకుండా ప్రాబ్లమెటిక్గానే ఇచ్చేసాడు. డైరెక్ట్గా మనకి కండిషన్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాటిలో మిస్టేక్లు అవ్వడానికి కూడా లేదు. ఇందాక లెక్కలో ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4y1 రాయిపోయి 4 into ఓపీ ఈక్వల్ టు ఇట్లా రాయడానికి ఏమైనా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా కండిషన్ కనబడుతుంది కాబట్టి మనకి మిస్టేక్లు అయ్యే ఛాన్స్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా ఉన్నది రాసేసుకుంటాం. సో గివెన్ పాయింట్స్ ఆర్ ఏ కామా 0, బి మైనస్ ఏ కామా 0. వాడు ఇచ్చిన పాయింట్సే రాసుకున్నాం ఇక్కడ. గివెన్ కండిషన్ ఈజ్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. పిఏ స్క్వేర్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ. సో స్క్వేర్ ఉంది, రూట్ ఉంది కదా, మనం రాయటం క్యాన్సిల్ చేయటం లేకుండా డైరెక్ట్గా స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. సో ఆ మిగిలింది రాసేసుకుంటున్నాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దాని వరకు రాసేసుకుంటున్నాం. సో x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే
x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. అదేంటి అంటే b అనేది మైనస్ ఏ కామా 0 కదా, అందుకని x1 మైనస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు 2c². ఇక్కడ కొన్నిసార్లు సి ఇవ్వకుండా ఏ కూడా ఇవ్వచ్చు. మనకి ఆ ఏ అంటే ఇక్కడ కోఆర్డినేటు, సో కాన్స్టెంట్ కాబట్టి 2c². ఈ ఏబిసిలు పాయింట్స్, ఏబి అనేవి పాయింట్స్, సి అనేది ఇక్కడ కాన్స్టెంట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2c². అంతే, ఆన్సర్ అయిపోయింది. దాన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం మనం, అంతే, ఓన్లీ సింప్లిఫికేషన్. x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఫార్ములా x1² మైనస్ 2ax1 ప్లస్ a² ప్లస్ y1², x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ x1² ప్లస్ 2ax1 ప్లస్ a² a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం, ప్లస్ y1² ఈక్వల్ టు 2c². 2ax1 అండ్ 2ax1 గెట్ క్యాన్సిల్, x1² 2x1² y1² 2y1² ప్లస్ 2a² ఈక్వల్ టు 2c². నెక్స్ట్ 2c² అనేది ఇట్లా లెఫ్ట్ సైడ్కి తెచ్చేసుకొని కామన్ తీస్తున్నాం 2. సో 2 ఇంటూ x1² ప్లస్ y1² ప్లస్ a² మైనస్ c². దేర్ఫోర్ లోకస్ ఆఫ్ p x1 కామా y1 ఈజ్ x1² ప్లస్ y² ప్లస్ a² మైనస్ c² ఈక్వల్ టు 0 అని రాసేసుకుంటాం. ఇవే మోడల్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్, కాకపోతే నెంబర్స్ మారుతాయి. ఇక్కడ a,0 మైనస్ a,0 ఇచ్చిన తర్వాత 1,2 మైనస్ 3,0 ఇలా ఉండొచ్చు. వాటి వరకే చేసుకుంటాం. నేను 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, వాటి వరకు కూడా చేద్దురు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయింది అంతటితో. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ రోమన్ కొంచెం లెంతీగా వస్తాయి అంతే. సమ్ము మొత్తం అదే, ఫస్ట్ రోమన్లో ఏ సమ్ అయితే చేసామో సెకండ్ రోమన్లో కూడా అదే సమ్ చేస్తాం, క్యాలిక్యులేషన్ కొంచెం పెరుగుతుంది అంతే. చూడండి ఫస్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p if the line segment joining 2, 3 and 1, -5 subtended a right angle at p. సో క్వశ్చన్ అర్థం కావాలి ఇక్కడ. దానికంటే ముందు అసలు మనం పాయింట్ రాసేసుకుందాం. లెట్ px1, y1 be any point on the locus. Given points are 2, 3 -1, 5 రాసేసాం. ఇప్పుడు క్వశ్చన్ చదువుకుందాం ఒకసారి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. subtended right angle at p, line segment joining 2, 3 -1, 5 subtended a right angle at p. అంటే డయాగ్రమెటికల్గా మనం చూసుకుంటే AB పాయింట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్ డయాగ్రామ్ కాదు, రఫ్గా గీసుకుంటున్నాం మనం. AB అనే 2 పాయింట్స్, A అండ్ B. AB అనే 2 పాయింట్స్ లైన్ ఉంది. ఇక్కడ అన్నాడు కదా, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ 1, -5 సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P. P అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉంది, సపోజ్ P. సో దీంతో రైట్ యాంగిల్ అని చెప్పమన్నాడు, అంటే మనం ఇక్కడ రఫ్ డయాగ్రామ్ అంటే అన్ని ఫస్ట్ కోఆర్డినేట్లోనే తీసుకున్నాం. యాక్చువల్గా 2, 3 అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది, -1, 5 అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. మనం ఎగ్జాక్ట్ గీసుకోవాలంటే A2, 3 అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో, ఇది B అనేది సెకండ్ క్వాడ్రెంట్లో. సో ఈ 2 లైన్లు P అనేది ఇక్కడ ఎక్కడైనా ఇటైనా ఉండొచ్చు. సో రైట్ యాంగిల్ అయ్యే పాయింట్ల వరకు తీసుకోమన్నాడు. సో ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ అంటే సబ్టెండెడ్ రైట్ యాంగిల్ అంటే ఆ పాయింట్ దగ్గర ABC అనే పాయింట్ల దగ్గర AB P అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉందని దాని అర్థం. దట్ మీన్స్ యాంగిల్ APB ఈక్వల్ టు 90 degrees. సబ్టెండెడ్ రైట్ యాంగిల్ ఎట్ P అన్నా లేదా గివెన్ P ఈక్వల్ టు 90 degrees అన్నా ఏదైనా మీనింగ్ అదే రాసుకుంటాం. సో యాంగిల్ APB ఈక్వల్ టు 90 degrees. ఈ కండిషన్ ఇచ్చేసాడు, సో అది రాసుకున్నాం. రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి రాసేసాం. ఇక ఇక్కడి నుంచి యాంగిల్ APB 90 degrees అంటే లాస్ట్ సమ్ చేసాం కదా, PA² ప్లస్ PB² ఈక్వల్ టు AB² రాసుకొని సమ్ చేయాలి. లేదా ఎలా అయినా యాంగిల్ APB 90 degrees అన్నాడు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా అయ్యే ప్రొసీజర్. కాకపోతే నెక్స్ట్
నెక్స్ట్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఉంది. స్ట్రైట్ లైన్స్లో మొత్తం ఈ లైన్స్ గురించి ఉన్న మనం ప్రాపర్టీస్ ఫీచర్స్ అన్నీ నేర్చుకుంటాం కాబట్టి అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడే ఈ యాంగిల్ ఏపీబీ 90 degrees అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అనే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆల్రెడీ చాలా చేసాం కాబట్టి సమ్ములు. ఇప్పుడు స్లోపులు చేస్తున్నాం. ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటుంది, లేదా నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లో మనం అన్ని స్లోపులు లైన్ ఈక్వేషన్లు కనుక్కోవటం మీదే ఉంటుంది. యాంగిల్ ఏపీబీ 90 degrees అంటే ఏపీబీ, సో ఇది 90 degrees. 90 degrees మీన్స్ ఈ పీబీ అండ్ ఏపీ అనే ఈ రెండు లైన్లు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీబీ ఆర్ బీపీ. ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే వాటి అర్థం వాటి స్లోప్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. స్లోప్స్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్ టు -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్ టు -1. అదే రాసాం చూడండి. స్లోప్స్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్స్ ఆఫ్ బీపీ ఈక్వల్ టు -1. ఇదే రాయాలా? మేము పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ రాస్తామంటే ఏది రాసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. కాకపోతే కొంచెం ఈజీగా అవడం కోసం మనం స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ ఈక్వల్ టు -1 అనే ప్రాపర్టీ వాడుకుంటున్నాం. ఆ రెండు లైన్లు పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఈ థర్డ్ లైన్ ఏబీ లైన్ అనేది మనం ఏమి దీన్ని కన్సిడర్ చేసుకోవట్లే, ఓన్లీ ఈ రెండు లైన్ల మీదే రాస్తున్నాం సమ్లు. స్లోప్ ఫార్ములా 2 పాయింట్స్ మధ్య స్లోప్ x1, y1, x2, y2 ఉంటే స్లోప్ ఫార్ములా దట్ ఈస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. ఇక్కడ P అండ్ A ఈ 2 పాయింట్స్కి మధ్యలో y1 మైనస్ 3 బై x1 మైనస్ 2. y1 మైనస్ 3 బై x1 మైనస్ 2. ఈసారి -1, 5 x1, y1 దట్ ఈజ్ y1 మైనస్ 5 బై x1 మైనస్ ఆఫ్ -1 దట్ ఈజ్ +1 ఈక్వల్ టు -1. అయిపోయింది ఆన్సరు. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, డినామినేటర్స్ అండ్ న్యూమరేటర్. డినామినేటర్స్ y1 మైనస్ 3 ఇంటూ y1 మైనస్ 5, న్యూమరేటర్స్ x1 మైనస్ 2 ఇంటూ x1 ప్లస్ 1. మైనస్ ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే y1 స్క్వేర్ మైనస్ 3y1 మైనస్ 5y1 ప్లస్ 15 మైనస్ ఆఫ్, ముందు ఇక్కడ మైనస్ దీనికి మల్టిప్లై చేయట్లే, రెండు మల్టిప్లై చేసి మైనస్ అప్లై చేద్దాం. సింప్లిఫికేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు, ఆన్సర్ మాత్రం ఒకటే రావాలి. మైనస్ x1 స్క్వేర్ ప్లస్ x1 మైనస్ 2x1 మైనస్ 2. సో y1 స్క్వేర్ మైనస్ 5y1 మైనస్ 3y1 ప్లస్ 2 ప్లస్ 15. ఇక్కడ ఉన్నదే రాసాం. ఈ మైనస్ లోపలికి మల్టిప్లై చేసాం. మైనస్ x1 స్క్వేర్ మైనస్ x1 ప్లస్ 2x1 ప్లస్ 2. సో ఈ రైట్ సైడ్ ఉన్నాయన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చుకున్నాం. ఎందుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళచ్చు కదా అంటే ఎలా రాసినా ఓకే. బట్ కాకపోతే x1 స్క్వేర్ మనం y1 స్క్వేర్ హైయెస్ట్ ఫ్యాక్టర్కి ఎప్పుడు పాజిటివ్ సైన్ ఉండేటట్టు చూసుకుంటాం. x1 స్క్వేర్ కదా మనం ఫస్ట్ రాసుకునేది, దానికి పాజిటివ్ రావాలి కాబట్టి ఆ రైట్ సైడ్దే లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాం. సో దట్ ఈజ్ y1 స్క్వేర్ మైనస్ 5y1 మైనస్ 3y1 ప్లస్ 15 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ x1 మైనస్ 2x1 మైనస్ 2 ఈక్వల్ టు 0. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13 ఈక్వల్ టు 0. లోకస్ ఆఫ్ p x1, y1 ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అంతా అక్కర్లేదు, ఓన్లీ నేను చెప్పేది ఇదిగో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇంతవరకే చెప్పేది. ఆ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అంతా అంటే ఇక్కడ నేను లోకస్ అనే లెసన్లో px1, y1 బై ఎనీ పాయింట్ గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ కండిషన్, ఆ కండిషన్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అనేదే చెప్పాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంతా మీ ఇష్టం, ఎలా వస్తే నేను చెప్పిన ప్రొసీజర్లోనే చేయాలని కాదు, సింప్లిఫికేషన్ ఎలా వస్తే అలా చేయండి మీరు. కాకపోతే ఆ సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ వే వచ్చేది నేను చెప్తున్నాను ఇక్కడ. మీరు జనరల్గా ఏ వే ప్రొసీజర్ అయినా లాస్ట్కి ఆన్సర్ మాత్రం ఇదే రావాలి. వేరే ప్రొసీజర్ చేశాం కదా అని వేరే ఆన్సర్ రాదు, లోకస్ అనేది ఈ ఆన్సరే వస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ రోమన్లో సెకండ్ సమ్. సో లెట్ px1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్, ప్రతి సమ్కి అదే
గివెన్ పాయింట్స్ ఆర్ కనబడుతుంది 0,6 అండ్ 6,0. గివెన్ కండిషన్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి. ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 అండ్ 6,0. ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్లో ఈ సైడ్ని ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ అంటాం. మనం పైథాగరస్ థియరంలో ఆల్రెడీ నేర్చుకుంటాం కదా. ట్రయాంగిల్లో ఆపోజిట్, ఇక్కడ యాంగిల్ ఉంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. ఇన్ కేసు యాంగిల్కి ఎదురుగా ఉన్నదే మనం ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం ఇప్పుడు. సో ఈ ఏబి అనేది హైపోటెన్యూస్. సో ఏ 0,6, బి 6,0. గివెన్ కండిషన్ ఈజ్ పైథాగరస్ థియరం తెలుసు కదా మనకి. PA square plus PB square equal to hypotenuse whole square, that is AB square. Side square plus side square equal to hypotenuse square. PA square plus PB square equal to AB square. Already 7th sum చేసాం కదా ఫస్ట్ రోమన్లో. అదే ప్రొసీజర్, సేమ్ ప్రొసీజర్. కాకపోతే అక్కడ A,0 మైనస్ A,0 ఉన్నాయి. ఇక్కడ 0,6 అండ్ 6,0. x1 మైనస్ 0 హోల్ స్క్వేర్, y1 మైనస్ 6 హోల్ స్క్వేర్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి డైరెక్ట్గా. 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫికేషన్ రాస్తున్నాం. A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా x1 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్ ఫార్ములాను A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం. x1 ప్లస్ 6, x1 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 6 మైనస్ 0 అంటే 6 స్క్వేర్, దట్ ఈస్ 36 ప్లస్ 36. 36 ప్లస్ 36 ఇక్కడ వచ్చేసరికి 72. మనం సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా ఇక క్యాలిక్యులేషన్ లెఫ్ట్ రైట్ తీసుకురాకుండా సేమ్ ఉన్నవి మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అంటే సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు 36, ఇక్కడ 36, ఈ రెండు 36లు క్యాన్సిల్ చేయట్లే మనం. 36 ప్లస్ 36 72 కాబట్టి ఇటువైపు 36, ఇక్కడ 36 ప్లస్ 36 ఉంది. ఈ 36 క్యాన్సిల్. సో కాన్స్టెంట్ టర్మ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చేసింది. నెక్స్ట్ x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్, y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ మైనస్ 12x1 మైనస్ 12y1 రాసేసుకున్నాం. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ 6y1. సో లోగస్ ఆఫ్ px1 కామా y1 ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఇవి మనకున్న 4 సమ్స్. 6th and 7, 6th సమ్ అండ్ 7th సమ్, సెకండ్ రోమన్ ఫస్ట్ సమ్ అండ్ సెకండ్ రోమన్ సెకండ్ సమ్. ఇప్పుడు ఈ 4 సమ్స్ మనం ఏవైతే చేసామో ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మనకి ఎగ్జామ్కి కూడా ఎగ్జాంపుల్సే ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సమ్ముల కంటే. ఎందుకంటే ఆల్ మోడల్స్ కవర్ అయిపోయి ఉంటాయి. ఇవే మెథడ్లో అక్కడ టెక్స్ట్ బుక్లో ఏ మెథడ్ ఉందో మీకు అనవసరం, అది ఉన్నాయి. ఇక్కడ మనం ఏ మెథడ్ అయితే చెప్పామో ఆ మెథడ్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూడండి. సాల్వ్డ్ ప్రాబ్లం 1 అన్నాడు. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ వరకే రాసుకోండి, ఎగ్జాంపుల్స్ అని పెట్టేసి క్వశ్చన్ వరకే రాసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఈజ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్ ఫ్రమ్ -2,3 ఇన్ ద XY ప్లేన్ అన్నాడు. ఇక్కడ మీరు క్యూ అనేది వీడు రకరకాలుగా తీసుకుంటాడు, ఇవన్నీ అక్కర్లేదు. ఓన్లీ మీరు ఏదైతే జనరల్ ప్రొసీజర్ ఇప్పుడు దాకా అన్ని సమ్ములకి ప్రొసీజర్ ఎలా చేసుకున్నామో అదే రాయండి. లెట్ px1, y1 be ఎనీ పాయింట్ ఆన్ లోకస్. గివెన్ పాయింట్ ఈజ్ A -2,3. గివెన్ కండిషన్ ఈజ్, సో కండిషన్ ఏమి ఇచ్చాడు, PA ఈక్వల్ టు 5. మరి టెక్స్ట్ బుక్లో దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఆన్సర్ చెక్ చేసుకోండి, ఈ ఆన్సరే వచ్చిందా రాలేదా. అంతేగాని ఎప్పుడు ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా రాయకండి, వాటికి మార్క్స్ పడవు. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్ లేదు. సెకండ్ ప్రాబ్లం సేమ్. లెట్ px1, y1 be ఎనీ పాయింట్ ఆన్ లోకస్. ఏ పాయింట్స్ ఆర్, సో కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే PA ఈక్వల్ టు ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P. సో PA ఈక్వల్ టు 2PB. వీటి సింప్లిఫికేషన్తో మనకు పని లేదు, మనం జనరల్గా చేసుకున్నాం. ఈ QX1, y1 ఇవన్నీ రాసుకోవద్దు. మీరు ఆన్సర్ ఆల్రెడీ మన నోట్స్లో ఉన్నాయి, చెక్ చేసుకొని రాసుకోండి. నోట్స్లో ఏ మోడల్ అయితే ఆల్రెడీ మోడల్ ఉంది లేదా కండిషన్ వరకు ఉంది, PA ఈక్వల్ టు 2PB. సింప్లిఫికేషన్ రాసుకొని ఇదిగో ఇంతవరకే ఆన్సర్. x² + y² + 10x + 9 ఈక్వల్ టు 0.
యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే ఆ రిమైనింగ్ది కూడా ప్రూవ్ చేస్తారు, కాన్వర్స్లు కూడా వచ్చి ప్రూవ్ చేసుకుంటారు లోకస్ దేనికైనా ఒకటే వచ్చిందని. కానీ బట్ మనకు ఆ ప్రొసీజర్ అంతవరకు చాలు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఇందాక 6,0, 0,6 ప్రాబ్లం చేశాం కదా, అట్లాగే 4,0 అండ్ 0,4 సేమ్ సమ్ కంప్లీట్ చేసుకోండి. ఈ 3 సమ్స్ హోంవర్క్ కింద రాసుకొని చేయండి. నెక్స్ట్ తర్వాత క్లాస్లో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. నేను ఈ ప్రాబ్లమ్స్ వరకు పీడిఎఫ్ పెడతాను, ఈ 4 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి నోట్స్లో. ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకోండి అమ్మా.